మద్యం అక్రమ రవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ ట్యాంకులను తమ అక్రమ రవాణాకు ఉపయోగించారు. దానిలో పెట్రోల్ను తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తామనుకున్న అక్రమదారులకు చెక్ పెట్టిన నందిగామ పోలీసులు ఇలా ఎన్ని మార్గాలలో ఎన్ని రకాలుగా పోలీసులను ఏమార్చుదామంటే వారి పప్పులు ఉడకనివ్వడం లేదు. పోలీసులు చూసి తలలు పట్టుకుంటున్నారు అక్రమార్కులు. వారి వద్ద నుండి 150 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ పల్సర్ బైక్ రీమోడల్ చేసుకుని మద్యం తరలిస్తున్న సమాచారంతో పల్సర్ బైక్ ను నందిగామ శివార్లో అదుపులోకి తీసుకున్నామని, బైక్ లో ఆశ్చర్యంగా 150 తెలంగాణ మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయని, మద్యం బాటిళ్లు బైక్ సీజ్ చేశామని ఆయన తెలిపారు. చాకచక్యంగా మద్యం పట్టుకున్న సిఐ హరీష్ ను, ఎస్ఐ పండుదొర, పోలీస్ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావును, సిబ్బందిని అభినందించిన ఏసీపీ. భలే అరేంజ్ చేశాడు, భలే ఎంత నీట్గా అరేంజ్ చేశాడంటే పడండి. ఎన్ని పడతాయి బాటిల్స్ మొత్తం సుమారుగా?